ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం రాకంచర్ల ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఇక్కడ ఎంబీఎస్ యాక్మే టెక్నాలజీస్ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎలాంటి పొల్యూషన్ లేకుండా దగ్గర 70 మందికి ఎంప్లాయ్మెంట్ మన కాన్స్టిట్యున్సీలో కోడూరు మండలంలో రాకంచర్లలో ఇస్తున్నారు. ఇక్కడ ఇంకా ఎక్స్పాన్షన్ చేయడానికి చాలా ప్లేస్ ఉంది. చాలా ఇండస్ట్రీస్ కూడా ఈ రాకంచర్లలో రాబోతున్నాయి. ఇప్పుడు కేవలం ఒక 15-20 ఇండస్ట్రీస్ మాత్రమే ఇక్కడ వర్క్స్ స్టార్ట్ చేసినాయి, కొన్ని ప్రొడక్షన్కి వచ్చినాయి, ఇంకా రాబోతున్నాయి. తొందరలోనే అవన్నీ కూడా ఫ్యాక్టరీస్ ఇక్కడ రావడం మూలంగా మన పరిగి నియోజకవర్గం కోడూరు మండలం పరిగి నుంచి కూడా చాలామంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయన్న విషయాన్ని తెలియజేస్తూ, ఇదే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా లగచర్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 700 ఎకరాల విస్తీర్ణంలో ఎలాంటి కాలుష్యం కూడా లేకుండా అన్ని రకాల ఇండస్ట్రీస్ కూడా ఒకే ప్రదేశంలో ఒక ఇండస్ట్రియల్ హబ్ లాగా ఏర్పాటు చేస్తున్నారు. అది కేవలం మనకు పరిగి నుంచి పక్క మండలం బొమ్రాస్పేట్ మండలంలోనే ఈ యొక్క ఇండస్ట్రియల్ యూనిట్ అక్కింపేట దగ్గర వస్తుంది. అక్కడ కూడా మన పరిగి నియోజకవర్గం నుంచి కొడంగల్ నుంచి పెద్ద ఎత్తున వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతున్నాయి. దానికి స్పెషల్ రోడ్ కూడా మనం హైదరాబాద్ నుంచి ఈ అక్కింపేట్ ఇండస్ట్రియల్ ఏరియాకు సపరేట్ రోడ్ కూడా వేయడం జరుగుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ, దీన్ని భవిష్యత్తులో కూడా నిరుద్యోగ యువకులు వాడుకోవాల్సిందే కోరుతూ మీ రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే. మన రాకంచర్ల లోపల ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఆ పనులను పూర్తి చేయించడం జరుగుతుంది. తొందరలోనే ఇక్కడ ఉత్సవాలు కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్థానికంగా వెంకయ్య మరియు రఘునాథ్ రెడ్డి, మా అధ్యక్షులు సురేంద్ర ముదిరాజ్, శ్రీనివాస్ అందరూ కూడా కలిసి ఈ ఆలయాన్ని తొందరగా పూర్తి చేసి ఇక్కడ పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. నాయకులు వెంకయ్య కోరిక మేరకు ఇంకా కొంత డబ్బు అవసరమయ్యే సూచనలు అంటున్నారు. తప్పకుండా ఇంకో 20 లక్షలు అవసరమైనా సరే కూడా ఈ ఆలయంతో పాటు రామాలయం కూడా అక్కడ పెండింగ్లో ఉంది. ఆ 2 ఆలయాలు రామాలయం కూడా గత 2.5 సంవత్సరాల నుంచి పనులు ఆగిపోయి ఉన్నాయి. ఆ పనులను కూడా పూర్తి చేస్తాను. మీ రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే, టీసీసీ అధ్యక్షుడు. వస్తే ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రదేశం రాకంచర్ల నుంచి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి రోడ్డు వేయాలని భక్త బృందం ఎంతో కాలంగా నన్ను అడగడం జరిగింది. దాని గురించే ఈ రోడ్డు సీసీ రోడ్డు వేయడం జరిగింది. అదేవిధంగా ఇండస్ట్రియల్ యూనిట్స్ ఉన్నాయి, చాలామంది దాంట్లో కార్మికులు కూడా మన ప్రాంతం నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ యొక్క ఇండస్ట్రియల్ యూనిట్స్కి రోడ్ వేయాలని కోరిండు. కాబట్టి ఈ రోడ్డు 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇండస్ట్రియల్ యూనిట్స్కు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి కూడా ఈ రోడ్డు పనులు పూర్తి చేసి దేవాలయ ప్రాంగణం ముందు కూడా మనము రోడ్డు వేయడం జరిగింది. సిమెంట్ యొక్క ప్లాట్ఫామ్ లాగా రోడ్డు కూడా అక్కడ వేయడం జరిగింది. ఈ విధంగా నియోజకవర్గంలో ఎక్కడ అవసరాలున్నా సరే తప్పకుండా అక్కడ రోడ్లు వేసి ఆ ప్రాంత అభివృద్ధి గురించి కృషి చేయడం జరుగుతుంది. మీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.